ప్రైజ్ ద లార్డ్. సామెతలు 22 అధ్యాయము 1-2 వచనాలు. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారము కంటే దయ కోరదగినది. ఐశ్వర్యవంతుడు దరిద్రులను కలిసుందురు, వారిద్దరిని కలగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేనివాడు యోచింపకనే ఆపదలను పడును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతకు జీవము దాని ఫలము కలుగును. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అంటే మన పేరు ఎలా ఉంది, నీ పేరు నా పేరు ఎలా ఉంది? మనము మన ఐశ్వర్యవంతమని పిలువబడుతున్నామా, ప్రభు బిడ్డలమని పిలువబడుతున్నామా, లేక మన కొరకు ఒక రాజ్యం ఉందని గుర్తిస్తున్నామా, లేక లోకంలోనే మంచి పేరు సంపాదించడానికి ప్రయాసపడుతున్నామా, దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉంటున్నామా? మనం పరీక్షించుకోవాలి. దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టి, మన కొరకు తన సిలువలో మన కొరకు రక్తం కాచిన దేవుణ్ణి మనం మర్చిపోయామా? మనం మర్చి ఉన్నామా? ఒకసారి గమనించవలసిందిగా ఉంది. మనం మంచి పేరుకు ప్రయాసపడడం కంటే దేవుని కొరకు ప్రయాసపడడం ఎంతో మంచిది. వెండి బంగారము కంటే దయ కోరదగినది. వెండియో బంగారము కంటే దయ కోరదు. నీలో నాలో దయ ఉన్నదో లేదో గమనించవలసిందిగా ఉంది. దేవుడు దయగల వారిని దయ చూపిస్తున్నాను. మనము దయ కలిగి ఉండవలసిందిగా దేవుడు కోరుతున్నారు. వారి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలుగచేసింది కూడా దేవుడే. ఐశ్వర్యవంతులు ఉంటారు ఈ లోకంలో, దరిద్రులు ఉంటారు. వీళ్ళిద్దరిని కలుగచేసింది ఎవరు? దేవుడే. కనుక మనము దేవుని యందు నమ్మకం కలిగి దేవుని కొరకు మంచి పేరు సంపాదించుకునే వారిలాగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.